హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి గేదె పాలతో తెలంగాణ స్టైల్లో జున్ను. ఈ జున్ను అంటే మా తెలంగాణ సైడ్ అయితే చాలా చాలా ఇష్టమండి. ఆంధ్రాలో కొంతమంది కేక్ లాగా గడ్డలాగా చేసుకొని పీసెస్లా కట్ చేసుకొని తింటారు. కానీ మా సైడ్ అయితే తెలంగాణ సైడు ఇలాగే చేసుకొని తింటాము. అయితే మనం ఎప్పుడంటే అప్పుడు తిందామంటే జున్ను పాలు ఎప్పుడూ అవైలబుల్లో ఉండేయండి. దీనికి పర్టికులర్ ఒక సీజన్ అనేది ఉంటుంది. ఎక్కువగా చలికాలము వర్షాకాలంలో మాత్రమే జున్ను పాలు దొరుకుతాయి. దొరికినప్పుడు మాత్రం అస్సలు విడిచిపెట్టమండి. మేమైతే చాలా ఇష్టంగా చేసుకొని తింటాము. అది కూడా ఇలా న్యాచురల్గానే చేసుకొని తింటాము. అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఈ జున్ను వీడియోను నేను ఒక 3 years బ్యాకే అప్లోడ్ చేశాను. దానికి బోల్డ్ అని వ్యూస్ వచ్చాయి, బోల్డ్ అని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, చాలా చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. నెగిటివ్ కామెంట్స్ ఏమొచ్చాయంటే అసలు ఇది జున్నే కాదు, మామూలు పాలల్లో నిమ్మకాయ రసము సాల్ట్ వేసి విరగొట్టి దీనిని జున్ను అని చెప్తున్నారు, ఇది అసలు జున్నే అనరు అని చాలామంది నెగటివ్ కామెంట్స్ చేశారు. కానీ ఇది అసలైన తెలంగాణ స్పెషల్ జున్ను అండి. చాలామంది తెలంగాణ సైడ్ ఇలాగే చేసుకుంటారని కూడా బోల్డ్ అని పాజిటివ్ కామెంట్స్ కూడా వాళ్ళు రిప్లైగా చెప్పారు. అయితే ప్రతిసారి నెగటివ్ కామెంట్స్కు రిప్లై ఇవ్వడం కన్నా నెగటివ్ కామెంట్స్కు పూర్తిగా చెక్ పెట్టాలంటే ఇలాంటి వీడియోను ఒకసారి అప్లోడ్ చేయాల్సిందే అనిపించి ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను. మామూలు పాలల్లో నిమ్మకాయ రసము సాల్ట్ వేసే పాలు విరిగిపోయి ఎలా కనిపిస్తుంది, అసలు దానిని జున్ను అంటారా, లేదా అసలైన జున్ను పాలతో జున్నును ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపించాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ఏది అసలైన జున్ను మీరే చెప్పండి. ఆలస్యం ఎందుకు, వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ నేను మామూలు రెగ్యులర్గా వాడే పాలు తీసుకున్నాను, జున్ను పాలు తీసుకున్నాను. ఇక్కడ నేను 1/2 లీటర్ ఏమో రెగ్యులర్గా మనం యూజ్ చేసే నార్మల్ మిల్క్, ఇది పెద్ద ప్యాకెట్లో 1 లీటర్ ప్యాకెట్లో ఉన్నాయి, ఇవి జున్ను పాలు. ఇక్కడ మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి, జున్ను పాలు కొంచెం లైట్గా ఎల్లో కలర్లో ఉంటాయి. అదే మనం రెగ్యులర్గా వాడే పాలేమో కొంచెం వైట్ కలర్లో ఉంటాయి. ఇక్కడ కలర్లో చూస్తే కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అయినా కొంతమంది ఇది జున్ను కాదన్నారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియోని చేస్తున్నాను. ఇక్కడ నేను 2 పాలను బౌల్లోకి పోసి చూపిస్తాను. ముందుగా అయితే జున్ను పాల ప్యాకెట్ను కట్ చేసి పెద్ద బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇవి 1 లీటర్ ఉన్నాయి కాబట్టి పెద్ద బౌల్లోకి పోసి పెట్టుకుంటున్నాను. తర్వాత మనం రెగ్యులర్గా వాడే నార్మల్ మిల్క్ని కట్ చేసుకొని మరొక బౌల్లోకి వేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ పెద్ద బౌల్లో ఉన్నవి జున్ను పాలు, ఇవి కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి. చిన్న బౌల్లో ఉన్న పాలు నార్మల్గా రెగ్యులర్గా వాడే మిల్క్, ఇవి వైట్ ప్యూర్ వైట్లో ఉంటాయి. కలర్లో కూడా మనకు కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అయితే మరీ 1/2 లీటర్ పాలతో నేను నిమ్మరసం పిండి మీకు చూపించడం లేదండి. పాలను వేస్ట్గా పారవేయడం ఎందుకని ఈ 1/2 లీటర్ పాలను నుంచి కొన్ని పాలను మాత్రమే మరొక బౌల్లోకి పోసుకొని అందులో నిమ్మకాయ రసం పోసి వచ్చిన దాన్ని జున్ను అంటారా మీరే ఒకసారి చూడండి. పూర్తి పాలలో నిమ్మకాయ రసం వేసి పాలను విరగొట్టి అది వేస్ట్గా పడేయడం ఎందుకని ఇక్కడ కొన్ని పాలతో మీకు చేసి చూపిస్తున్నాను. నార్మల్ మిల్క్ నుంచి కొన్ని పాలను ఇలా బౌల్లోకి వేసి స్టవ్ పైన పెట్టుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత నేను ఇందులో నిమ్మకాయ రసం యాడ్ చేసి చూపిస్తున్నాను. చాలామంది అన్నారు కదా, ఆ పాలల్లో నిమ్మకాయ రసం పిండితే ఇలా పాలు విరిగిపోతాయి, దీనినే జున్ను అని మీరు చూపించారు, ఇది ఫేక్ వీడియో అని చెప్పారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. చూడండి, నిమ్మకాయ రసం వేయగానే పాలు విరిగిపోతాయి కానీ జున్నులా మాత్రం రాదండి. మీకు చూస్తే అర్థమవుతుంది ఎలా వచ్చిందో. అది కొంచెం కులులుగా విడిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఏ మాత్రం జున్నులా అనిపించదు. ఇది తింటే కూడా అసలు జున్ను టేస్ట్ ఏ మాత్రం ఉండదు. ఇలా విరిగిపోయిన పాలను వేస్ట్గా పారవేయడమే కానీ దీనిని తినరు. దీంట్లో తినడానికి కూడా మంచి బ్యాక్టీరియా ఉండదు కాబట్టి అసలు వేస్ట్గా పారవేయడమే జరుగుతుంది. చూడండి, జున్నులా ఉందా ఏమాత్రమన్నా, టేస్ట్ అయితే అస్సలు బాగోదు కూడా. ఇది ఇలా మనము రెగ్యులర్గా వాడే పాలల్లో నిమ్మకాయ రసం పిండితే ఇలా వస్తుంది. దీనిని జున్ను అని అస్సలు అనరు. ఇప్పుడు జున్ను పాలతో జున్నును ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. చూడండి, ఈ జున్ను పాల గిన్నెను డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవడమే, అంతేకాని దీనిలో నిమ్మకాయ రసము సాల్ట్ అలాంటిది ఏమీ వేయకూడదు. ఇలా పాలను స్టవ్ పైన పెట్టుకొని పాలు కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కసారి స్పూన్తో కలపండి. మీరు దగ్గరనే ఉంటే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మీరు సిమ్లో పెట్టుకొని పాలను వేడి చేసుకోండి. ఇది తెలంగాణలో చేసే జున్ను. కొంతమంది ఆంధ్రాలో అయితే ఈ పాలను ఆవిరికి ఉడకబెట్టి కేక్లా చేసుకుంటారు. దాంట్లో బెల్లము మిరియాల పొడి వేసి స్టీమ్గా పెట్టుకుంటే కేక్లా గడ్డలా వస్తుంది, దాన్ని పీసెస్గా కట్ చేసుకొని తింటారు. అది ఆంధ్రా సైడ్.
మా తెలంగాణ సైడు జున్ను పాలను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాము. చూడండి, పాలు ఇలా పొంగు వచ్చే స్టేజ్లో పాలు విరిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇందులో నేను నిమ్మకాయ రసం కానీ, సాల్ట్ కానీ, ఇంకా వెనిగర్ కానీ అలాంటిది ఏమీ వేయలేదండి. జస్ట్ పాల గిన్నెను స్టవ్ పైన పెట్టుకున్నాను అంతే. పాలు వేడెక్కిన కొద్దీ అవి విరగడం ఎక్కువగా స్టార్ట్ అవుతుంది, ముద్దలు ముద్దలుగా అవుతుంది. అది నెక్స్ట్ డే జున్ను అయితే ఇలా అవుతుంది. మీరు ఫస్ట్ రోజు జున్ను పాలతో చేస్తే ఈ ముద్దలు అనేది కొంచెం గట్టిగా, కొంచెం హార్డ్గా వస్తుంది, రబ్బర్లా ఉంటుంది. ఎప్పుడైతే జున్ను పాలను నెక్స్ట్ డే కాకుండా మరుసటి రోజు తింటేనే బాగుంటుంది. చూడండి, పాలను విరగొట్టిన జున్ను ఎలా ఉంది, దాంట్లో వాటర్ క్వాంటిటీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ న్యాచురల్గా జున్ను పాలతో చేసిన జున్ను ఎలా ఉందో మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. అయితే ఇలా జున్ను అవుతుంది అని వెంటనే స్టవ్ ఆఫ్ చేయొద్దండి. కనీసం ఒక 8 నుంచి 10 నిమిషాల పాటైనా సిమ్లో పెట్టుకొని మరిగిస్తేనే జున్ను పాలకు కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది. అవి విరిగిపోయి అవి కొంచెం ఎక్కువగా ముద్దలుగా అవుతుంది. కాబట్టి కనీసం 8 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మరిగించండి. అయితే చాలామంది జున్ను పాలల్లో కూడా నీళ్లు కలుపుతారు కాబట్టి దీంట్లో నీళ్లు కూడా ఇలా కనిపిస్తున్నాయి. కొంతమంది చిక్కటి జున్ను పాలతో జున్ను చేస్తే నీళ్ళ క్వాంటిటీ చాలా తక్కువగా వస్తుంది, జున్ను క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది. మాకు పోసిన పాలబ్బాయి మాత్రం జున్ను పాలలో ఎక్కువ నీళ్లు పోసాడు కాబట్టి నీళ్ళు క్వాంటిటీ కూడా ఇందులో ఎక్కువగానే ఉంది. చూడండి, ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అంతేనండి. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత దీనిని మరొక బౌల్లోకి వేసుకొని షుగర్ వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. అయితే దీంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ను వంపేసుకొని జున్నును మాత్రమే గిన్నెలకు వేసుకొని, మరీ మొత్తం జున్ను తింటే కూడా బాగుండదు, దాంట్లో లైట్గా వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, న్యాచురల్ జున్ను అంటే ఇలా ఉంటుందండి. ఇది టేస్ట్ చేసిన వారికే తెలుస్తుంది ఎలా ఉంటుందనేది. దీనినే అసలైన జున్ను అంటారు. మా తెలంగాణ సైడ్ అయితే చాలా చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకొని టేస్ట్ చేయండి, అప్పుడు మీకు దీనిది ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది. చూడండి, మామూలు పాలల్లో నిమ్మకాయ రసం పిండింది వచ్చింది ఎలా ఉంది, అసలైన జున్ను పాలతో చేసిన జున్ను ఎలా ఉందో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. అసలు ఈ జున్ను వీడియో జస్ట్ ఒక 2-3 మినిట్స్లో పెట్టాల్సిందండి. కానీ నేను ఇంతకుముందు 3 ఇయర్స్ బ్యాక్ అప్లోడ్ చేశాను చెప్పాను కదా, దాని నెగటివ్ కామెంట్స్కు రిప్లై ఇవ్వడం కోసమే ఈ వీడియో లెంతీగా అయినా పర్వాలేదు కానీ క్లియర్గా చూపిద్దామని ఈ వీడియోను కొంచెం లాంగ్గా చేసి పెట్టాను. చూడండి, అసలైన జున్ను పాలతో చేసిన జున్ను ఇలా ఉంటుంది. ఇందులో నుంచి స్టెయినర్తో కానీ ఇలా స్పూన్తో కానీ జున్నును తీసుకుంటూ మరొక బౌల్లోకి వేసుకోండి. అయితే కొంచెం లైట్గా వాటర్ ఉండేటట్టు చూసుకోండి, అలా అయితేనే చాలా బాగుంటుంది తినడానికి. మరీ ఎక్కువ వాటర్ పోయకుండా లైట్గా వాటర్ ఉండాలి. దీంట్లోకి ఒక 2-3 టీ స్పూన్ల షుగర్ వేసేసి కలిపేసుకొని వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. కొంతమందికి జున్ను చల్లగా తినడం ఇష్టము, అలాంటి వారు షుగర్ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట తర్వాత తినండి. నాకైతే వేడివేడిగా జున్ను తింటేనే బాగుంటుంది. అంతేనండి, అసలైన జున్ను పాలతో చేసిన జున్ను చాలా బాగుంటుంది. మీకు మాత్రం జున్ను పాలు దొరికాయంటే కంపల్సరీగా ఇలాగే చేసుకొని తినండి. మీకు టేస్ట్ ఎలా వచ్చింది, నచ్చిందా లేదో కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ అసలైన గేదె పాలతో జున్నును ప్రిపేర్ చేసింది మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.